హాయ్ అండి. మీరు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు, అవి ఏంటంటే డ్రై ఫ్రూట్స్ లడ్డూలు. వాటికి కావాల్సినవి అన్ని కూడా డ్రై ఫ్రూట్స్ మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే నాకు కొలతల వైజ్గా నేనేమి తీసుకోను ఇప్పుడును. సో మనకి ఏవి కావాలన్నది, మనకి ఎందుకు కావాలన్నది మనకు నచ్చినట్టుగా మనం తీసుకోవచ్చు. సో ఆ విధంగా నేను కూడా తీసుకున్నాను. అవన్నీ కట్ చేయడాలు, అవన్నీ పెట్టడాలు అవన్నీ మీకు చూపించలేదు, సో లెంగ్త్ వీడియో అవుతుందని చెప్పి. సో అవన్నీ మీరు ఏంటంటే మీకు ఏమేమి కావాలనుకుంటే అన్ని రకాల నట్స్ మనం వాడుకోవచ్చు, అన్ని రకాల సీడ్స్ కూడా మనం వాడుకోవచ్చు. సో వీటిల్లోనే ఏంటంటే హై ప్రోటీన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, వైటమిన్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ఇది మనం డైలీ ఈవినింగ్ ఒక లడ్డు తీసుకున్నా చాలు మనకి. మార్నింగ్ టైంలో సోక్ చేసి నువ్వు తినొచ్చు, అది కూడా ఎక్కువ తీసుకోకూడదు. 4 or 5 బాదాం, వాల్నట్స్ 2 to 3 అలా తీసుకొని సోక్ చేసుకొని తీసుకోవచ్చు. దీంట్లోకి ఏంటంటే మనకి ఏమేమి కావాలనుకుంటే ఈ లడ్డు కింద ప్రిపేర్ చేసుకోవడానికి డ్రై నట్స్ ప్లస్ సీడ్స్ కూడా వేసి నేను తయారు చేశాను. దీంట్లో బ్రెజిల్ నట్స్ వేసాను, బ్రెజిల్ నట్స్, కాజు, బాదాం, వాల్నట్స్, పిస్తా, సాల్టెడ్ కాదు మామూలు పిస్తా ఉంటుంది కదా అది వేసాను. దాని తర్వాత ఆల్సో వెరైటీస్ ఆఫ్ సీడ్స్, పంకిన్ సీడ్స్, మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ మనకి ఎంతెంత కావాలనుకుంటే క్వాంటిటీ ఇంతే వేయాలని ఎక్కడ ఇది రూల్ లేదు. సో మనకు నచ్చినంత వేసుకోవచ్చు. అది వేసిన తర్వాత అవి ఏంటంటే ముందు నట్స్ వేగిపోయిన తర్వాత సీడ్స్ వేయండి, ఎందుకంటే ఈ నట్స్లోని కొంచెం గీ వేయండి, ఎక్కువ వేయొద్దు. ఆ గీ స్మెల్లే వస్తుంది నట్స్ కన్నా. సో కౌ గీ ఉంటుంది కదా, కౌ గీ ఆర్ ఎనీ గీ, ఎందుకంటే దాంట్లో తేమ పోతే నిలవ ఉంటాయి. నేను కౌ గీ అందుకు పోవడం కోసం తప్ప, బట్ నేను క్రిస్పీగా ఫ్రై చేయొద్దు. ఓకే, దాని తర్వాత ఈ సీడ్స్ వేగిన తర్వాత వీటిని సీడ్స్ యాడ్ చేసి సీడ్స్ని కూడా కొంచెం దాంట్లో కూడా మాయిశ్చర్ పోయినంత జస్ట్ ఆ వేడికి సెట్ అవ్వాలా. ఆ తర్వాత మనకి ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదా, లాస్ట్లో ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేయండి, అది కూడా మంచిది కదా మనకి హార్ట్ కట్కి. సో అది కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసిన తర్వాత అప్పుడు గసగసాలు వేసిన తర్వాత మనం ఖర్జూరం తీసుకొని బైండింగ్ కోసం వాటిని మిక్సీ పడదాం. సీడ్లెస్ ఖర్జూరం అయితే బెటర్, లేదు కిమి కూడా ఉంటుంది కదా, అవైతే మీకు కంఫర్ట్ ఉంటే అవి తీసుకోండి. మిక్సీ వేసేసి ఆ ఖర్జూరాన్ని గ్రైండ్ చేసి ఇలా వేసేయండి, వేసి ఉండలు చుట్టుకోండి. సో రోజుకు ఒక లడ్డు తీసుకుంటే చాలు, మనకి హెల్తీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.